ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు పేరట శుభములు. మరొక్కసారి దేవుని యొక్క శ్రేష్టమైన మాటతో మీ అందరితో మాట్లాడడానికి, దేవుని మాటని మీతో పంచుకోవడానికి ఆశ కలిగి వచ్చి ఉన్నాను. ఈరోజు విలియం కేరీ గారి యొక్క ఆయన జీవితం యొక్క పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు ఆయన యొక్క జీవితంలో చాలా శ్రేష్టమైన విషయాలు నేను తెలుసుకున్నాను. ఒక్కసారి మీ అందరికీ కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశంలో ఆయన జన్మించి ఆయన ఎదుగుతున్న క్రమంలో దేవుని కోసం బ్రతకాలి అనే ఆ నిర్ణయంకి వచ్చిన తర్వాత భారతదేశానికి సువార్త అందలేదు అని ప్రపంచ పటాలను చూపించి మరి దేశం కాని దేశం ప్రాంతానికి సువార్తకి వెళ్ళడానికి ఎవరొకరు సిద్ధపడని అన్నప్పుడు భారతదేశానికి దేవుడు తను పంపిస్తున్నాడు అనే విషయం ఆయన గ్రహించి తన దేశాన్ని దాటి తన మనుషులను తన భాషలను దాటి మన దేశంలో కోల్కత్తా ప్రాంతానికి ఆయన వచ్చి అనేక మంది మరి క్రీస్తు నామానికి వ్యతిరేకంగా ఉన్న మనుషుల మధ్యలో మన పద్ధతులను, మన సాంప్రదాయాలను, మన భాషలను, మన యొక్క విధి విధానాలను ఆయన నేర్చుకొని ఆయన యొక్క విధానంలో సతి అనే వాటిని మన దేశంలో రూపుమాపి ఆయన విధానంలో చంటి పిల్లల్ని మరి పుట్టిన వెంటనే సముద్రంలో పడవేయడం బట్టి దోషాలు పోతాయనే వాటి నుంచి మన దేశాన్ని విడిపించి పిల్లలకు బలి ఇవ్వడం ద్వారా మరి పితరుల పాపాలు పోతాయని చెప్పి అటువంటి క్రమాన్ని పెట్టిన మన పద్ధతులను వేరు చేసి, అంతేకాకుండా భర్తతో పాటు చితిలో ఒక స్త్రీ చనిపోవాలి అని చెప్పి ఆ రోజుల్లో మన భారత సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వాటిని రూపుమాపి మరి ప్రతి యవ్వన కుమార్తెలు స్త్రీలు చదువుకోవాలి అనే విధానాన్ని మన దేశానికి పరిచయం చేసి 44 భాషల్లో బైబిల్ గ్రంథాన్ని ముద్రించి మన దేశానికి క్రీస్తుని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి విలియం కేరీ గారు. ఆయన కోసం ఆలోచించినప్పుడు ఆయన ఇవన్నీ ఎందుకు చేశారు, ఆయనకి ఏం ప్రయోజనం, ఆయన ఏం ప్రయోజనాన్ని బట్టి చేశారని ఒక క్వశ్చన్ నేను వేసుకున్నాను. మన దేశం కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు, మన విధానం కాదు, మన ఆహార పదార్థాలు అస్సలే కాదు, అవన్నీ విడిచిపెట్టి మన దేశానికి ఎందుకు వచ్చారు అంటే క్రీస్తు కోసం భారతదేశాన్ని సంపాదించాలి అని. క్రీస్తును ధరించుకున్న నేను క్రీస్తును చూపించకపోతే నా జీవితం వ్యర్థము అని. ఆయన సుఖ సంతోషాలతో రాలేదు ఇక్కడికి. ఆయన మన దేశానికి క్రీస్తును పరిచయం చేసిన దానికి బదులుగా ఆయనకు వచ్చిన బహుమానం ఏంటంటే తన పిల్లల్ని కోల్పోయి, తన భార్య పిచ్చిదైపోయి, ప్రాంతంలో ప్రజలందరి చేత వెలివేయబడి ఒంటరిగా బతికి తను ముద్రించిన 44 భాషల్లో బైబిల్ ముద్రించిన వాటిని ప్రింటింగ్ ప్రెస్ని తగలబెట్టేస్తే వాటిలో కూడా వెనక్కి వెళ్ళిపోకుండా వీళ్ళు మారరు అనే తత్వంతో ఉండిపోకుండా తిరిగి 60 సంవత్సరాల వయసులో మరలా మరి బైబిల్ గ్రంథాలని ఆ 44 భాషల్లో మరలా రాసి ఓపికతో క్రీస్తుని పరిచయం చేసిన వ్యక్తిని మీ జ్ఞాపకం చేస్తున్నాడు. మీకు ఏమనిపిస్తుంది? ఇదే భారతదేశంలో పుట్టి నా కుటుంబంలో 10 మంది, నా కుటుంబంలో 100 మంది నశించిపోతున్నా నాకేం పట్టదు, నాకేం అనిపించదు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. విలియం కేరీ గారి దేశాన్నే విడిచిపెట్టొచ్చి మన దేశానికి పరిచయం చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్న మనం, ఈ దేశంలో బతుకుతున్న మనం క్రీస్తుకు విరోధంగా ఉన్న నెబుకద్నెజర్ ప్రాంతంలో బానిసగా వెళ్ళిన దానియేలు ముమ్మారు ప్రార్థన చేసి అగ్నిగుండములో మరి బొమ్మను ప్రతిమను నమస్కరింపవాలని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు నమస్కరించకుండా దేవుని నామానికి విరోధమైన పని చేయకుండా అగ్నిగుండములో పడిపోవడానికి సిద్ధపడిన వారి భక్తిని చూసినప్పుడు నెబుకద్నెజర్ అంటాడు కదా, ఇజ్రాయేలు దేవుడని యెహోవాను ఆశ్రయిస్తున్న ఆ దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరైనా దూషిస్తే తుత్తునీలుగా చేయాలనే సాక్ష్యం ఎలాగొచ్చిందంటారు? వారి ప్రాంతం కాకపోయినా వారి జీవితంలో క్రీస్తుని పరిచయం చేశారు, క్రీస్తుని చూపించారు, క్రీస్తుని ప్రపంచానికి వారి జీవిత విధానం ద్వారా తెలియచేసి నెబుకద్నెజర్కి నా దేవుడు ఏంటో అని తెలియచేసిన తర్వాత నెబుకద్నెజరు దేవుని శక్తిని పొందుకున్నాడట. ఈ ఒక్క రోజులో నీ జీవితంలో ఒక్కరికైనా దేవుని శక్తిని ద్వారా చూపిస్తున్నావా? దేశాన్ని విడిచిపెట్టి వచ్చిన విలియం కేరీ గారు తన సమస్తాన్ని శక్తిని కూడా తన సమస్త ఆశల్ని పక్కన పెట్టి దేవుని చూపించడానికి ఇష్టపడినప్పుడు నీ కుటుంబంలో ఉన్న నీ వారికి అందరికీ నీవు క్రీస్తుని పరిచయం చేయకుండా ఎలా మౌనంగా ఉంటున్నావు? క్రీస్తుని చూపించవా? ఈ క్షణమే నిర్ణయం తీసుకుందాం. నాలో నుండి
క్రీస్తును చూపిస్తాను, క్రీస్తు కోసం బ్రతుకుతాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.